విజయనగరం జిల్లా కొత్తవలస మండలం ఎంక్వైరీ చేసిన ఇళ్ల స్థలాల లిస్టు ప్రకటించాలని సిపిఐ డేగల అప్పలరాజు డిమాండ్. విజయనగరం జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు డేగల అప్పలరాజు సిపిఐ ఈ రోజు సోమవారం తహసీల్దార్ కార్యాలయం డిప్యూటీ తహసీల్దార్ కి సునీత వినతి పత్రం అందజేశారు. అర్హులైన పేదలకు పట్టణాల్లో 2 సెంట్లు, గ్రామాల్లో 3 సెంట్లు కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీ ఇచ్చిన విషయం తమకు తెలుసు. ఈ నేపథ్యంలో అనేక సార్లు ఇళ్ల స్థలాల కొరకు 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇచ్చిన పట్టాలు ఉన్నవారి స్థలం చూపించలేదని మరియు స్థలాలు లేని వారు దరఖాస్తులు నేటికి అర్హులు జాబితా ప్రకటించలేదు. ఇప్పటికైనా వెంటనే అర్హుల జాబితా ఎంక్వైరీ చేసిన వారిని ప్రకటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎం రజని, కె లక్ష్మి, కృష్ణవేణి, సిహెచ్ఓ ఈశ్వరమ్మ, జి రాములు తదితరులు పాల్గొన్నారు. పట్టాలు అప్పగించాలి. ఎంక్వైరీ లిస్ట్ వెంటనే ప్రకటించాలి. ఇళ్ల స్థలాల ఎంక్వైరీ లిస్ట్ వెంటనే ప్రకటించాలి. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చెయ్యొద్దు. ఎంక్వైరీ పేరుతో కాలయాపన చెయ్యొద్దు. ఎంక్వైరీ లిస్ట్ వెంటనే ప్రకటించాలి. అర్హుల ఇళ్ల స్థలాల లిస్ట్ వెంటనే ప్రకటించాలి. పట్టాలు ఉన్న వారందరికీ వెంటనే స్థలాలు చూపించాలి. పట్టాలు ఉన్న వారికి వెంటనే స్థలం చూపించాలి. జిందాబాద్ సిపిఐ, జిందాబాద్ జిందాబాద్ సిపిఐ, ఎంక్వైరీ లిస్ట్ వెంటనే ప్రకటించాలి. డేగల అప్పలరాజు సిపిఐ విజయనగరం జిల్లా సమితి కార్యవర్గ సభ్యులు ఈరోజు సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో కొత్తవలస మండల కేంద్రంలో ఇళ్ల స్థలాలకు సంబంధించి తహసీల్దార్ గారికి రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ముఖ్యంగా ఇళ్ల స్థలాలకు సంబంధించి ఇప్పటికే సిపిఐ పార్టీ ఆధ్వర్యంలో అనేక సార్లు కూడా ఇవ్వటం జరిగింది. అది ఎంక్వైరీ చేస్తున్నాం, ఆన్లైన్ చేస్తున్నాం, లిస్ట్ ప్రకటిస్తామని చెప్పారు. కానీ నేటికి ప్రకటించడం లేదు. మేము ఇప్పుడు కోరేది ఏంటంటే ఏదైతే ఎంక్వైరీ చేశారో ఆ ఎంక్వైరీ చేసింది, ఆన్లైన్ చేసినవి వెంటనే లిస్టు ప్రకటించాలని కూడా సిపిఐ పార్టీగా కోరుతున్నాం. ఎందుకంటే ఇప్పటికే పేదలందరూ కూడా 2018లో అప్పటి టీడీపీ ప్రభుత్వం ఏవైతే పట్టాలు ఇచ్చిందో ఒక్కొక్కరి దగ్గర కూడా రక్తం తీసుకొని మరి పట్టాలు ఇచ్చారు. కానీ నేటికి కూడా వాళ్ళకి స్థలాలు అప్పగించలేదు. ముఖ్యంగా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వచ్చినప్పుడు కొంతమంది అందులో ఈ పట్టాలు హ్యాండ్ ఓవర్ చేసి కొంత కవర్ అయ్యడం జరిగింది. మిగిలిన అనేక మంది నిజమైన పేదలందరూ కూడా ఉండిపోయారు. వాళ్ళు ఎందులో కూడా కవర్ కాలేదు. ఇప్పుడు ఏమంటున్నారంటే వాళ్ళు ఆన్లైన్లో చూపిస్తుంది, వాళ్ళ నెంబరు ఎడిట్ అయింది కాబట్టి వాళ్ళు ప్రొవైడ్ అయినట్టు ఇవి చెప్తున్నారు. ఇది కాదు, మాకు ఈ రోజుకి కూడా స్థలాలు అయితే మాకు ఫిజికల్గా ఈ రోజుకి కూడా మాకు స్థలాలు అందలేదు. కాబట్టి దయ ఉంచి పేదలు నిజంగా కూటమి ప్రభుత్వం ఇప్పుడు వచ్చింది కాబట్టి, ఆ రోజు టీడీపీ ప్రభుత్వం ఇచ్చింది, ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఉంది కాబట్టి ఎవరైతే ఉన్నారో ఈ పట్టాలు ఉన్న వాళ్ళందరికీ కూడా మరొకసారి వెంటనే స్థలం అప్పగించేటట్టు చర్యలు తీసుకోవాలని కూడా సిపిఐ పార్టీగా కోరుతున్నాం. లేని ఏడల ప్రత్యక్ష కార్యాచరణ కూడా సిద్ధమవసరం కూడా తెలియజేస్తున్నాం. దీనికి మాత్రం అధికారులు, ప్రభుత్వ యంత్రాంగమే బాధ్యత వహించవలసింది కూడా మేము తెలియజేస్తున్నాం.